అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటో తెలుసా? పూరి అండ్ కీమా కర్రీ. మీలో ఎంతమందికి కీమా కర్రీ అంటే ఇష్టం? నా విషయానికి వస్తే నాకు మాత్రం చికెన్ అండ్ ఎగ్ మాత్రమే ఇష్టం. కానీ నేను మాత్రం కీమా కర్రీ చాలా బాగా చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి పూరి అండ్ కీమా కాంబినేషన్ ఇష్టం ఉంటుంది. మీరందరూ చేసుకుంటారు, కానీ ఒకసారి నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీరు కూడా ఇలాగ చేస్తారా లేదా ఇంకా వేరే డిఫరెంట్ గా ఏమైనా చేస్తారా చూద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. పూరి కోసం నేను పిండిని తడుపుకుంటున్నాను. గోధుమ పిండిని వాటర్ వేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తడుపుకోవాలి. చాలా మంది పూరి కోసం గోధుమ పిండి కాకుండా మైదా పిండి వాడుతుంటారు, కానీ మేము మాత్రం గోధుమ పిండే వాడతాం. పూరిని తడుపుకున్నాక ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరి చేసి పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పూరిని ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకుందాం. ఆయిల్ పోవడానికి కొద్దిసేపు వేరే గిన్నెలో వేసుకొని తర్వాత ఆయిల్ పోయాక నేను వీటిని హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని పూరీలని క్రిస్పీగా కాలుస్తున్నాను. పూరీలని కొంతమంది మెత్తగాను కొంతమంది క్రిస్పీగాను ఇష్టపడుతుంటారు. ఇంతకీ మీకు ఎలా ఉంటే ఇష్టం కామెంట్ చేయండి. పూరి అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కీమా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఇందులో చాజీరా, బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగం వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్కి వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అండ్ మెంతి కూర వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అది వేగేలోపు నేను కీమాని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కీమాను వాష్ చేసుకునేటప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. దీనివల్ల నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూర అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాక మనం వాష్ చేసి పెట్టుకున్న కీమాని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అన్నీ పోయే వరకు మంచిగా మగ్గనివ్వాలి. అప్పటి వరకు మనం 2 మీడియం సైజ్ టమాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం. వాటర్ అన్నీ పోయాయి. సో మనం ఇప్పుడు దానికి తగినంత కారం వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం టమాటాలు మగ్గే వరకు అలాగే ఉంచుకుందాం. టమాటాలు మగ్గిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, అయిపోయింది. మంచిగా కుక్ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి మటన్ అండ్ పూరి కాంబినేషన్ ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.